హలో అండి, నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీద ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతాం. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు జనసేన పార్టీ మీద ఫోకస్ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. మెయిన్గా వచ్చేసి అయితే ఫిబ్రవరి నుంచి జనసేన పార్టీ మెయిన్గా ఇన్ఛార్జెస్ని ప్రకటించడం అనేది జరిగింది. 60 నుంచి 70 నియోజకవర్గాల వరకు ఇన్ఛార్జెస్ని ప్రకటిస్తామని చెప్పడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం ఒక మంచి పని అనేది పవన్ కళ్యాణ్ అనేది చేయడం అనేది జరిగిందండి. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి పార్టీని పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా చేయడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఇద్దరు కూడా గ్రౌండ్ లెవెల్లో కొట్లాడుకోవడం అనేది జరిగిందండి. ఆధిపత్య పోరు అనేది జరుగుతుంది ఎక్కువ. ఎందుకంటే దీనిలో పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు తగ్గి ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు జనసేన కార్యకర్తలు మీరు తగ్గుండండి, మీరేమనకండి, తర్వాత మాట్లాడుకుందామని వాళ్ళకి సరి చెప్పే కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కార్యకర్తల్లో కూడా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అనేది వచ్చిందండి. అంటే మెయిన్గా ఇప్పుడు జనసేన పార్టీకే ఇది ఉనికికే ప్రమాదం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గమనించడం అనేది జరిగింది. ఎందుకంటే ఎవరైతే కార్యకర్తలకు వచ్చేసి పదవులు అనేది పూర్తి స్థాయిలో అనేది రావట్లేదు జనసేన కార్యకర్తలు. మొన్న వచ్చేసి మార్కెట్ యార్డ్ ఏవైతే చైర్మన్స్ అనేది వేయడం అనేది జరిగిందండి. దాంట్లో వచ్చేసి 10 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే 15% పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. 66 పోస్టులు అనేది ఉంది యాక్చువల్గా. ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి ఇచ్చారండి, 52 సీట్లు అనేది ఇచ్చారు. 10 అనేది జనసేనకి ఇచ్చారు. బీజేపీకి వచ్చేసి 4 ఇచ్చినారు. యాక్చువల్గా ఏవైతే పోస్ట్ ఉన్నాయో, ఏవైతే లోకల్ బాడీ పోస్టులు అవన్నీ ఉన్నాయో దాంట్లో వచ్చేసి 33% ఇస్తామని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి 15% అనేది జనసేన వాళ్ళకి రావడం అనేది జరుగుతుందండి గ్రౌండ్ లెవెల్లో. ఇది చాలా డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే జనసేన వాళ్ళు చాలా ఫైట్ చేశారండి, అయితే 14 ఏళ్ళ నుంచి, అంటే ప్రజారాజ్యం నుంచి. ఎందుకంటే చాలా ఈ మొన్న ఎన్నికలు అయితే చాలా వరకు వాళ్ళ సొంత డబ్బులు అనేది పెట్టడం అనేది జరిగిందండి జనసేన గెలిపిని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు హామీ ఇచ్చారు ఏదైతే కార్యకర్తలకు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జనసేనకు వచ్చేసి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం అనేది జరిగింది అప్పుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడించే కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ గారు చేయలేట్లేదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ కూడా స్ట్రాటజికల్ మూవ్ అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఎవరైతే బలమైన నాయకులు ఉంటారో వాళ్ళని ఏం చేస్తున్నారు, తొక్కేసే ప్రయత్నం అనేది చేస్తున్నారండి. ఏదైతే జనసేన నుంచి బలమైన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొక్కేసే ప్రయత్నం అనేది టీడీపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. శ్రీకాళహస్తిలో ఒక బలమైన క్యాండిడేట్, ఒక లేడీ, ఆమె బలమైన క్యాండిడేట్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఆమెని ఇప్పుడు అక్కడున్న తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చేసి ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఇరికించడం అనేది జరిగింది. ఇప్పుడు పార్టీని సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దీంట్లో ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం అధినాయకత్వం అని చెప్పి అది పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఏది కూడా విచారం చేయకుండానే డైరెక్ట్ ఒక డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రమాదకరమైందండి ఏదైతే జనసేన పార్టీకి. దీంట్లో చాలా మందికి ఇట్లా జరిగింది. అంటే ఇప్పుడు టీవీ రామారావు గారు కానీ అక్కడ వచ్చేసి ఏదైతే ఆ పోస్టులు ఉన్నాయి కదా, పోస్టుల కాడ జనసేనకు 1-2 ఇస్తున్నారు. అయితే దీన్ని ప్రశ్నించినందుకు అక్కడ టీవీ రామారావుని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇట్లా సస్పెండ్ చేసుకుంటూ పోవడం వల్ల జనసేనకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి కూడా నష్టమే అంటే. ఎందుకంటే నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి అంటే జనసేన పార్టీకి, బీజేపీకి కంపల్సరిగా పదవులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ త్యాగం అనేది చేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పోటీ చేసేది మాత్రం తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీకి ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతూనే కదా గెలిచే అవకాశం ఉంది. పోయిన ఎన్నికల్లో దాదాపుగా 20% ఓట్ బ్యాంక్ అనేది జనసేన పార్టీని టర్న్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అనేది
టర్న్ అయిద్దా లేదనే డౌట్ గానే ఉందండి. ఎందుకంటే ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఎవరైతే జనసేన నాయకులకి మరియు తెలుగుదేశం నాయకులకి ఇద్దరికి కొట్లాట జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా వైసీపీ కేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకేం జరగట్లేదు అన్నప్పుడు వేరే పార్టీ చేస్తారు అతను. ఇది కూడా 2024 ఎన్నికల్లో వైసీపీకి అట్లనే జరిగింది. ఏదైతే వైసీపీకి చాలా పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కానీ అయినా కానీ అక్కడ అసంతృప్తి అనేది ఎక్కువ ఉంది. ఉండడం వల్ల ఏం చేశారు, అక్కడ కరప్షన్ చేయడానికి అవకాశం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇయ్యలేకపోవడం వల్ల ఆ ఎన్నికల్లో కూటమికి వేసారు చాలా మంది. ఎవరైతే వైసీపీ కార్యకర్తలే కూటమికి వేయడం అనేది జరిగింది పోయిన ఎన్నికలు 2024 ఎన్నికలు. ఇప్పుడు ఆ ఓటు అనేది దాదాపుగా వైసీపీకే పడేటట్టు ఉందండి. ఇంకో విషయం ఏంటంటే వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉందండి. అంటే అన్ని పార్టీలు వచ్చేసి కూటమిలోనే ఉన్నాయి. ఇప్పుడు వ్యతిరేక పార్టీ అనేది ఏది లేదు, ఒక వైఎస్ఆర్సీపీ తప్ప మ్యాక్సిమం అన్ని పార్టీలు వచ్చేసి కూటమిలోనే ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ ఓటు కూడా వైసీపీ సైడ్ టర్న్ అయ్యే అవకాశం ఉందండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సంస్థాగతంగా జనసేనని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందండి. భూస్థాయి వరకు మానిటరింగ్ వ్యవస్థను పెట్టుకొని భూస్థాయి వరకు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు కొత్త నాయకుల్ని తయారు చేయాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉందండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే ఒక కొత్త రాజకీయాన్ని తీసుకొస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక టీడీపీ నాయకులను, ఒక వైసీపీ నాయకులను వాళ్ళని క్యాండిడేట్లుగా పెట్టుకొని చేసేంటూ ఏం లేదు. వాళ్ళందరూ కూడా కరప్షన్ చేసిన వాళ్ళే, ఇప్పుడు కూడా కరప్షన్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళని పెట్టుకొని నాయకులు పెట్టుకొని ఒక రిఫార్మ్ని తీసుకొద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఇది ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చేవాడు ఎవడు కూడా కొత్త వాళ్ళని తీసుకొస్తాడు. కొత్త వాళ్ళని తీసుకురాకుండా ఎవరైతే తెలుగుదేశం నాయకుల్ని మరియు వైసీపీ నాయకుల్ని పార్టీలో చేర్పించుకుంటే వాళ్ళు ఎలా కరప్షన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళని చేర్పించుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఒక ఐడియాలజీకి ఒక డిఫర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే జనసేనని బూత్ సైవర్ కమిటీస్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి దానికి ఒక మానిటరింగ్ వ్యవస్థని పూర్తిగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఎవరో ఏదో నాయకుడు చెప్పినాడు నేను చేసేసిన అనేది కాకుండా కంపల్సరీగా దాన్ని క్రాస్ చెకింగ్ అనేది కంపల్సరీ అవసరం, విచారణ కంపల్సరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం నాయకులు చాలా వరకు జనసేన వాళ్ళని సస్పెండ్ చేపిస్తున్నారు. ఎవరైతే బలమైన నాయకులు వాళ్ళని, అంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చే ఎన్నికల్లో 70-60 సీట్లు తీసుకుంటాడు పవన్ కళ్యాణ్. అప్పుడు నాకు ఈ నియోజకవర్గం బలంగా ఉంది, నాకు ఆ సీట్ కావాలంటే వీళ్ళు వేకట్ చేయక తప్పదు. అప్పుడు ఏమైపోతుంది, పోటీ రాకుండా ముందే తెలుగుదేశం నాయకులు ఎక్కడైతే బలమైన ఉంటారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేపిస్తున్నారు పార్టీ నుంచి. అది పెద్ద వ్యూహం అండి, తెలుగుదేశం వ్యూహం. ఇది వచ్చేసి ఇది తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళకంటే ఒక 5,000 10,000 కార్యకర్తలు ఉంటారు జనరల్గా, ఆ ఓటు వైసీపీకి పడినట్టే కదా. కంపల్సరీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 ఏళ్ళు ఈ కూటమి అనేది ఉంటది అనేది ప్రకటించడం అనేది జరిగిందండి. అంటే జనరల్గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అండి కూటములకి అసలు అధికారం అనేది ఇవ్వరు. కానీ పోయిన ఎన్నికల్లో వచ్చేసి ఒక సెంటిమెంట్ అనేది రావడం వల్ల వచ్చింది. కానీ జనరల్గా అయితే మీరు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన దగ్గర నుంచి చూడండి, ఎప్పుడు కూడా కూటములకి అధికారం ఇవ్వరు. ఇది 2018లో తెలంగాణలో మహాకూటమి పెట్టినారు. అంతకుముందు 2009లో తెలుగుదేశం, ఏదైతే టీఆర్ఎస్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి మహాకూటమి వెళ్ళినా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు 2009లో. మళ్ళీ 2018లో కూడా మహాకూటమి వెళ్ళినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు తెలంగాణలో. అంటే ఇక్కడ కూడా కూటమిని ఎంకరేజ్ చేయాలి జనరల్గా అయితే. కానీ ప్రజలు ఇంత హోప్స్తో ఎంకరేజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఎంతో కొంత ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది సరిపోవట్లేదండి కూటమి ప్రభుత్వానికి. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిందేమో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. మనం సంక్షేమ పథకాలు మంచిగా చేస్తామని చెప్పాం, కానీ అరకొరగా చేయడం, ఏదైతే అమలు చేయకపోవడం, ఇది మెయిన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది కూటమి స్టాండర్డ్స్కి ఇది కరెక్ట్ వే కాదు. కంపల్సరీగా కూటమి అనేది ఇప్పటి కరెక్ట్గా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఇంకా 3 ఏళ్ళే ఉందండి. లాస్ట్ ఇయర్ అనేది ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది, ఎలక్షన్లు ప్రచారం అనేది ఉంటుంది తప్ప అప్పుడు అభివృద్ధి చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఏదో సెకండ్ సంవత్సరం వచ్చింది, ఇంకా 2 ఏళ్ళే మిగిలింది.
ఈ 2-3 ఏళ్లలోనే కంపల్సరీగా మనం చెప్పిన హామీలని చేసుకోవాలి, పూర్తి స్థాయిలో చేయాలి. లేకపోతే గెలవడం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏదైతే కూటమికి మెయిన్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. అంటే వ్యతిరేక ఓటు ఒకరి సైడే టర్న్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ పార్టీస్లోనే ఏదైతే ఐకమత్యం అనేది లేకపోవడం కూడా ప్రాబ్లం అనేది జరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు బీజేపీకి అండ్ జనసేనకి టీడీపీతో ప్రాబ్లం ఉంది. టీడీపీ ఇంతకుముందు ఏదో తటస్థ ఓటర్లు మొత్తం కూడా ఏదో బీజేపీ తటస్థ ఓటర్లు మొత్తం కూడా కూటమికి వేయడం అనేది జరిగింది. ఆ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదనే డౌట్ ఉందండి. ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్గా జరగపోయింది అనుకోండి, ఒక 10-15% ఓట్లు మాత్రం టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అది పెద్ద సింగిల్ డిజిట్కి వచ్చే అవకాశం ఉంటుంది కూటమి. ఎందుకంటే మెయిన్ డిఫరెన్స్ ఒక 10-20 లక్షల డిఫరెన్స్ ఉంటుంది జనరల్గా అయితే. అంటే మామూలుగా ఇప్పుడు ఈ స్టేట్ బైఫర్కేషన్ అయిన నుంచి ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఆంధ్రప్రదేశ్లో మన 2019 నుంచి వస్తే 10% డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 2024లో 15% డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు వచ్చే 2014లో వచ్చేసి 1.5% డిఫరెన్స్ ఉండేది. కానీ ఈ 2 టర్మ్ల నుంచి డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అటో ఇటో అయిపోతుంది. అంటే ఏ పార్టీ కన్నా కానీ పూర్తి మెజార్టీ అనేది ఇచ్చేస్తున్నారు ప్రజలు. కానీ ఇది మెయిన్గా ఈ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు సగం సగం అన్న దగ్గర దాకా వచ్చే అవకాశం అనేది ఉండేది. ఇప్పుడు అట్లా లేదండి. ఒకసారి టర్న్ అయిపోయిందంటే పూర్తిగా టర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది డేంజర్ బెల్ లాంటిది కూటమికి. ఎందుకంటే వ్యతిరేకతని నేను పోయిన వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పాను. వ్యతిరేకతని 2-3 ఏళ్ళు మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. తర్వాత ఆ వ్యతిరేకతని కంట్రోల్ చేయడానికి అవకాశం లేదు. మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ ప్రజల్లో అంత నమ్మే అవకాశం అనేది ఉండదండి. ఇది 2019లో తెలుగుదేశం పార్టీకి జరిగింది. ఎందుకంటే 2014లో వచ్చేసి అమరావతిని డెవలప్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పారు. కానీ పునాది దశలో చేయడం వల్ల ఏదైతే ప్రజలందరూ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, ఏంటంటే ఏదో ఒక డెవలప్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి తర్వాత ఎంత ప్రచారం అని చేసినారు అప్పుడు. కానీ ప్రజలు వచ్చేసి వైసీపీ పార్టీకి ఎక్కువ ఓటు వేయడం అనేది జరిగింది. 151 సీట్స్ అనేది వచ్చింది ఏదైతే వైసీపీ పార్టీకి 2019లో. తర్వాత 2024లో మెయిన్ ఓటమి కారణం ఏమైందంటే జనరల్గా కూటమి గెలవడానికి మెయిన్ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడమే అండి. నేను అదే మాట చెప్తా. చంద్రబాబు గారు అరెస్ట్ని చూసి ఓటేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఆ రోజు అరెస్ట్ అయిన రోజు ఎవరు కూడా వచ్చి సంఘీభావం తెలిపినాడు ఎవరు లేడు ఆ జైలు కాడ, ఏదైతే రాజమండ్రి జైలు కాడ. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ టెంపో అనేది స్టార్ట్ అయింది. తెలుగుదేశం నాయకులకు కానీ అలాగే కార్యకర్తలకు కానీ వాళ్ళు బయటకు వచ్చి పోరాటం అనేది చేసినారు తప్ప పవన్ కళ్యాణ్ గారే కీలకంగా చేయడం అనేది జరిగింది. అంటే ఈ టర్మ్ వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చూసి మొన్న ఓటేసినారు, కానీ పవన్ కళ్యాణ్ ఏమో ఏం చేయట్లేడు. ఏదైతే హామీలని నేను చేపిస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిండో హామీలను కూడా పూర్తిగా స్థాయిలో నెరవేర్చట్లేడు. కాబట్టి ఇది మెయిన్ ప్రాబ్లం అండి. ఎందుకంటే యాక్చువల్గా చంద్రబాబు గారిని ఎవరు నమ్మలేదు జనరల్గా అయితే. అయితే పవన్ కళ్యాణ్ గారు చేపిస్తా అంటుంది కాబట్టి నమ్మిరు. నేను చాలా మందిని కూడా అడిగిన, ఏమన్నారంటే నేను పవన్ కళ్యాణ్ చూసే ఓటేస్తున్నాము అయితే కూటమికి, లేకపోతే తెలుగుదేశానికి అంత ఓటేయం మేము అని చాలా మంది చెప్పారు నాకు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇది నిజంగా కూడా జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ సింగిల్ ఓటే మాత్రం భారీ ఓటమి అనేది తగులుతుంది. సింగిల్ డిజిట్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత వ్యతిరేకత అనేది తెలుగుదేశం పార్టీ మీద ఈ సంవత్సర కాలం నుంచి ఫామ్ అవుతుంది. జనసేన కన్నా తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ వ్యతిరేకత అనేది ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే దాడులు, అంటే ఇంతకు ముందు ఏదైతే వైసీపీ పార్టీని విమర్శించారో పవన్ కళ్యాణ్ అయినా కానీ అలా చంద్రబాబు గారు కానీ ఇద్దరు కూడా వైసీపీ పార్టీని ఏదైతే విమర్శించారో ఇప్పుడు అన్ని కూడా వాళ్ళకి అది ఎదురవుతున్నాయి. ఏదైతే అప్పుల విషయంలో ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 1,52,000 కోట్ల రూపాయలు అనేది అప్పు చేయడం అనేది జరిగిందంటే, ఏదైతే వైసీపీ హయాంలో వచ్చేసి 3,53,000 కోట్ల రూపాయల అప్పు చేయడం అనేది జరిగింది. అంటే 52% అప్పు అనేది చేయడం అనేది జరిగిందండి ఏదైతే ఈ సంవత్సర కాలంలో. అంటే ఇంత డెవలప్మెంట్ నేను చేస్తున్నా అని చెప్తున్న చంద్రబాబు గారే ఇంత అప్పులు చేయడం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి ఏం జరగట్లేదు. ఏదైతే ఇంత హోప్స్ ఇచ్చిన ప్రజలు అందరూ కూడా అభివృద్ధి జరగకుండా కరప్షన్ ఎక్కువ జరుగుతుంది, బెల్ షాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఇసుక మాఫియా చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో భాగం ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. కానీ
ప్రూఫ్స్ లేవు కానీ మనం ఏం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ప్రాబ్లం అనేది జరిగే అవకాశం ఉందండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే చాలా వరకు ఫామ్ అయ్యింది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఇద్దరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, అలాగే చంద్రబాబు గారి మీద ఉంది. అంటే ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అన్నారు రీసెంట్ గానే, ఏదైతే తల్లికి వందనం స్కీమ్ వచ్చేసి నారా లోకేష్ గారు కనిపెట్టారు అని చెప్పడం అనేది జరిగింది. అమ్మ ఒడి స్కీమ్ తోనే యాక్చువల్ గా ఇది ఏ తల్లికి వందనం స్కీమ్ అంటే అమ్మ ఒడి స్కీమే అండి. ఇది అయితే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి స్కీమ్ తో 13,000 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 15,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మెయింటెనెన్స్ కి 2,000 కట్ చేసినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా ఇచ్చినారు. దాంట్లో వచ్చేసి ఇంకా 30 లక్షల మందికి బ్యాలెన్స్ ఉందండి. అంటే 13,000 ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఫస్ట్ లో ఏం చెప్పారంటే 15,000 ఇస్తాము, ఎంతమంది పిల్లలు ఉన్నా అంత పెద్ద పిల్లలు. ఇప్పుడు నెంబర్ అటు ఇటుగా ఏం కాలేదు, సేమ్ నెంబరే ఉంది. ఇది వచ్చేసి మెయిన్ గా ఇదే మొత్తం ఆలోచించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే అమ్మఒడి స్కీమ్ అనేది తీసుకొచ్చి దాన్ని రిప్లేస్ చేసి పేరు మార్చినారు తల్లికి వందనం అనేది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక వ్యాఖ్య చేయడం అనేది జరిగింది. చంద్రబాబు గారు వచ్చేసి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మొత్తం డ్యామ్స్ అనేది కట్టినారు అనేది చెప్పడం అనేది జరిగింది. నేను అంటున్నాను ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చేసి ఎలాంటి డ్యామ్ అనేది కట్టలేదండి. ఎన్టీ రామారావు హయాంలో వచ్చేసి తెలుగు గంగ ఇవన్నీ కూడా కట్టడం అనేది జరిగింది. కానీ తర్వాత రాజశేఖర్ రెడ్డి మొత్తం పులి చింతలు ఇవన్నీ కూడా తను పూర్తి చేసినాడు. తర్వాత కొన్ని పనులు అనేది జరిగినాయి. అంటే ఏదైతే అప్పుడు జలయజ్ఞం అనే ఒక కార్యక్రమంతో చాలా వరకు కూడా పనులు జరిగినాయి. 50-60% పనులు అనేది జరిగినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో ఎలాంటి డ్యామ్ కి ఆయన కట్టిందంత ఏం లేదు. ఇంకోటి వచ్చేసి చాలా మంది అంటున్నారు అయితే పట్టిసీమ గురించి పట్టిసీమ అనేది ఒక డ్యామ్ కాదండి, అదొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఏదైతే ఆల్రెడీ నీళ్లు ఉంటాయి, అది చిన్న 10 TMCలు ఉండే కెపాసిటీ మాత్రమే ఉంటుంది తప్ప అంత పెద్ద ప్రాజెక్ట్ కాదు అది యాక్చువల్ గా. అంటే ఈ డ్యామ్ అలాంటిది కాదు, జస్ట్ ఏంటంటే ఆ వాటర్ ని ఎత్తిపోసుకోవడం అనమాట జనరల్ గా జరుగుతుంది. అది పెద్ద డ్యామ్ కాదని నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం హయాంలో వచ్చేసి ఎలాంటి డ్యామ్స్ అనేది కట్టలేదండి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ కట్టడం అనేది జరిగింది తప్ప తెలుగుదేశం హయాంలో పెద్దగా ఏం జరగలేదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కొంచెం తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది కొంతవరకు పనులు జరిగినాయి అనేది మనం ఒప్పుకోవాల్సిన అవసరం. ఇప్పుడు పోలవరమే చూడండి, పోలవరం వచ్చేసి అంతకుముందు ఇప్పుడు పోలవరం ఎత్తుని ఇప్పుడు కిందికి తీసుకొచ్చారు. ఏదైతే ఇంతకుముందు 45% ఎత్తున్నప్పుడు కట్టుంటే ఆ వాటర్ ఫ్లో, ఆ గ్రావిటీ ఫ్లోర్ కి మొత్తం వాటర్ అనేది ఇప్పుడు కృష్ణా జిల్లాలో కానీ అట్లా ప్రకాశం జిల్లాలో కానీ అటు పక్క రాయలసీమ జిల్లాలకు కానీ కొన్ని జిల్లాలకు వెళ్ళేది. కానీ ఇప్పుడు ఏం చేసినారు, తెలంగాణతో కాంప్రమైజ్ అయిపోయి 2014లో 41.5%కి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఆ వాటర్ అనేది అంత పూర్తి స్థాయిలో ఈయనకి అంత అవకాశం లేదండి ఏదైతే పోలవరంతో. ఇంకోటి ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ లో కూడా అంతకుముందు చెప్పినారు 2019 వరకు కంప్లీట్ అవుతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2027 వరకు, 2022 వరకు 24 వరకు కంప్లీట్ అయిద్దని చెప్పారు. కానీ ఇప్పుడు 2027 వరకు చంద్రబాబు గారు కంప్లీట్. కానీ ఫండ్స్ అనేది పెద్దగా ఏమి ఇవ్వట్లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ అనేది ఏమి ఇవ్వట్లేదు. ఫస్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా నేషనల్ ప్రాజెక్ట్ అല്ല, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఇది చెప్పడం అనేది జరిగింది. ఇది మొత్తం కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ని మొత్తం కూడా అప్పుడు మేము కడతామని సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పింది. ఇప్పుడు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్వాసులు ఫస్ట్ విడతలు ఇచ్చినారు కానీ సెకండ్ విడతలో ఇంకా కొంతమంది వచ్చిందని అది ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ వాటర్ అనేది అంతవరకు కాదు. పోలవరం కూడా కంప్లీట్ కాకపోవచ్చు ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఫండ్స్ అనేది ముఖ్యమండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఫండ్స్ అనేది లేవు. అయితే ప్రతి దానికి అప్పు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అప్పు చేయడం తప్పు, ఇవన్నీ మాట్లాడినారు కానీ ఏం లేదు. ఆయన వచ్చిన తర్వాత ఇంకెక్కువ అప్పులు జరిగినాయి కదా. ఇప్పుడు 52% జరిగిందండి అప్పులు. ఇంకో విషయం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటూ ఏం జరగలేదు ప్రజలకి. అంటే ప్రజలకి ఎంత ఎక్స్పెక్ట్ చేసినారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మంచి పని చేస్తారు, ఒక మంచిగా చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ దాన్ని పూర్తిగా కూడా ఆయన కరప్షన్ చేస్తూ ఇంకొకరిని కరప్షన్ చేయించుకుంటూ పార్టీని కరప్షన్ చేసుకుంటూ జరిగిపోయింది తప్ప పెద్దగా ఏం జరగలేదు. ప్రజల్లో కూడా
ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. జనసేన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు. ఏదైతే 15 ఇయర్స్ నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులకి అంత ఏమీ జరగట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం అనేది పోతుందండి ప్రజల్లో కూడా. ఎందుకంటే ఆయన చేపిస్తాడు ఏదైతే అనుకుర్రో, ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు అంటే ఈయన వల్ల ఏం కాదని ఫిక్స్ అయిపోయారు. అంటే ఇది డేంజర్ బిల్ అంటది. చంద్రబాబు గారికి కూడా డేంజర్ బిల్. అంటే ఫ్యూచర్ లో చంద్రబాబు గారు ఉండకపోవచ్చు, కానీ నారా లోకేష్ గారు చాలా డేంజర్ బిల్. ఎందుకంటే మనం ఏదైతే చేయకపోతున్నామో అది చాలా డేంజర్ బిల్స్. ఎందుకంటే నెక్స్ట్ టైం టీడీపీ పార్టీ అధికారంలో రావాలన్నా కానీ ఏం చెప్పుకొని వెళ్తారు జనరల్గా చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే 6 గ్యారంటీలు అన్నాము, 6 గ్యారంటీలో మనం పూర్తిగా ఏది అమలు చేయలేము. అది చెప్పినా కానీ ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ విషయంలోనే చూడండి, 5 లక్షల పెన్షన్ అనేది రిమూవ్ చేసినారండి. అంటే ఇప్పుడు 4,000 ఇస్తున్నారు కరెక్టే, మళ్ళీ 5 లక్షల మంది పెన్షన్ అనేది రిమూవ్ చేయడం అనేది జరిగింది కదా. అంటే దాన్ని ఈక్వల్ చేసినారు అంతే కదా. దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకం అవుతారు కదా. ఇప్పుడు పెన్షన్ తీసేసిన వాడు ఎవడైనా ఊకుంటాడా? వాడు ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఓటేస్తాడు. వాడు 90% వాడు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగాలండి చాలా మంది తీసేసినారు. ఈయన వచ్చి అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 10,000 పెంచుతామని చెప్పారంట, కానీ దాని తర్వాత ఏం పెంచలేదు. చాలా మంది తీసేశారు. అట్లానే ఎవరైతే వాలంటీర్తో పాటు ఇవి ఉంటాయి కదా, ఏవైతే బియ్యం అన్ని తెచ్చి ఒక వ్యాన్ ఉంటుంది కదా, వ్యాన్ ఉద్యోగాలు కూడా చాలా మంది పోయినాయి, తీసేసినారు అదన్నీ. ఇప్పుడు దాదాపు 3 లక్షల ఉద్యోగాలు పోయినాయి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా వాళ్ళు వాడుకొని వదిలేసినారు, ఎవరైతే వాలంటీర్ని కానీ వాళ్ళని కానీ. వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా ఓటేస్తారు కదా, ఒక 7-8 లక్షల మంది వ్యతిరేకంగా ఓటేయడం అనేది జరుగుతుంది కదా ఇప్పుడు. ఇంకోటి ఎవరైతే ఉద్యోగులు వాళ్ళకి వచ్చేసి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరేది ఇస్తే ఇప్పుడు తర్వాత ఈయన పిఆర్సీ ఇస్తా అని చెప్పినారు. 4 డిఏలు పెండింగ్ చేసినారు. అప్పుడు ఏదైతే వేరేది ఇచ్చినప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకించినారు, ఉద్యోగులందరూ వ్యతిరేకించి పిఆర్సీ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తా అని నేను చెప్తే నమ్మేసి ఓటేసినారు. ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకంగానే జరుగుతుంది కదా. ఇంకో విషయం ఏంటంటే వ్యతిరేకత కూడా పెరుగుతుంది కదా, 5-6% పెరుగుతుంది కదా వ్యతిరేకత. ఎందుకంటే మనం పూర్తిగా కూడా ఇది డేంజర్ బిల్ లాంటిదే. నేను ప్రతి వీడియోలో నేను కూటమికి డేంజర్ బిల్ అని, ఇప్పుడు కానీ ఇది కంట్రోలింగ్ అనేది జరగకపోతే ఏం కాదు. బీజేపీ ఉంది, వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ పార్టీ వచ్చినా కానీ ఎంత సపోర్ట్ చేసినా కానీ ఓటమి ఖాయం అనేది జరుగుతుందండి. ఇంకో విషయం ఏంటంటే 2014లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని అందరూ అనుకున్నారు, కానీ బీజేపీ పార్టీ వస్తారని చాలా తక్కువ మంది అనుకున్నారు. కానీ లాస్ట్ గెలిచింది ఎవరండి? బీజేపీ గెలిచింది. ఇప్పుడు చాలా ఎలక్షన్స్ అట్లనే జరుగుతుంది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చాలా మంది అనుకుంటున్నారు, కానీ లాస్ట్ గెలిచింది ఎవరు? బీజేపీ గెలిచింది. ఎందుకంటే మనం కూడా చెప్పలేము, ఓటమి అనేది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మన వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది అంటే ఆల్రెడీ ఒక రౌడీ రాజ్యం చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఒక రౌడీయిజము, ఒక బీహార్ టైపు స్టేట్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. రౌడీలని లేకపోతే ఎవరైతే కొట్లాడుకొని చంపుకునే ప్రయత్నం అనేది జరుగుతుంటది ఆంధ్రప్రదేశ్లో తప్ప ఒక అభివృద్ధి సైడ్ అనేది వెళ్ళే కార్యక్రమం అనేది జరగదు. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చి ఏదైనా మార్చి ప్రజలకి మేలు జరుగుతుంది, ఏదన్నా ప్రజలకి బెనిఫిట్ జరుగుతుంది అనుకుంటే వీళ్ళు వచ్చి దాడులకే పాల్పడ్డారు, దాడులు చేస్తున్నారు అందరి మీద. వాళ్ళు వచ్చి రేపు వాళ్ళు కూడా అంతే దాడులు చేయడమే జరుగుతుంది. ఎవరు కంట్రోల్ వింటలేరు. ఇది మెయిన్ ప్రాబ్లం. అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఎవరైనా కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఇట్లా దాడులు చేయడము, భయపడియడము. ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా వచ్చి అసలు ఇక్కడ పెడతారా? ఇప్పుడు తెలంగాణలో ఉంది, తెలంగాణలో ఎవరో ఒకరైనా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి. ఆంధ్రప్రదేశ్కి అమరావతి అంటారు, అమరావతి పునాదుల దశలో కూడా లేదు అది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ అమరావతిలో కొత్త కన్స్ట్రక్షన్ కూడా ఏం జరగట్లేదు, పాతవే జరుగుతున్నాయి. ఎందుకంటే 9 సిటీలు చేస్తామని అంటున్నారు. ఏది డెవలప్ అవుతుంది అనేది ఇంకా ఏం తెలియదు. 40-50 ఏళ్ళు పడుతుంది. ఇంకా మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీడియాలో వచ్చే అన్ని కూడా కలపండ్లు, గోబుల్స్ ప్రచారం ఉండే ఒకప్పుడు. అతను కూడా అంతే, ఎవరైతే గోబుల్స్ అనే వ్యక్తి హిట్లర్ కోసం తన ప్రాణాలను అర్పించాడు అనమాట. ఏంటంటే జర్మనీ గెలుస్తుంది అని గోబుల్స్ ప్రచారం చేశాడు అనమాట హిట్లర్ కోసం, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఏమైపోయింది? అప్పుడు లాస్ట్కి హిట్లరు కాల్చుకొని తెచ్చుకొని నేనేమో విషయం తీసి తెచ్చుకోండి లేదా గోబుల్స్. అట్లా ప్రచారం చేసుకుంటూ ఉండిపోవడమే తప్ప ప్రజలకి ఏం బెనిఫిట్ ఏం జరగట్లేదు. అది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి,
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్